హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో పొద్దున కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అట్లాగే ఇప్పుడు కూడా కామెంట్ చేయాలి. ఈమె మైదాకు నచ్చిన వాళ్ళు ఇంకో 2 లైక్లు వేసుకోరు, దాంతో పాటు కామెంట్ చేసుకోరు. మా శివాని నిజంగా చాలా కేర్ గా ఉంటది. ఈమె పేరు తెలుసు శివాని. శివక్రాంతి శివాని. అయితే శివాని కొంచెం కేర్ చేస్తుంది ఏ పని చేసినా, లేకపోతే అసలు పని ముట్టుకోదు అన్నట్టు. కింద వాడి బురినా పని ముట్టుకోదు, కానీ పని చేసినట్టు చాలా కేర్ చేస్తుంది. అట్లే చేస్తుంది ఆమె. ఇక మన చందు అయితే అసలు ఏ పని చేయదు. ఆమె కరీంనగర్లో ఉంటది కాబట్టి మొత్తం కరీంనగర్లో ఉంటుంది. ఈమెతే వంట తప్ప ఇంకేం చేయదు అన్నట్టు. అరే మావే నాకు తెలుసు, అన్నమూడు తినమంటే కూడా చాలా బతుకమ్మ మీకు. అన్నమూడు తినది, టిఫిన్ తినమంటే టిఫిన్ తినది. కాకపోతే వండనీకైతే మోయా ఏం వండాలి, మోయా ఏం తింటారు, మోయా ఏం వండాలి అంటారు. సో సప్నా ఇస్ గోయింగ్ బస్ బై బస్. రోల్ తిప్పుతారు రోకలు లేకున్నా సరే కదా. ఎటు పోతుంది రెండు తీసింది ఈకలు ఉండనా? మంచిగా వచ్చిందా? ఎటు పోతుంది సిరిసా? ఫస్ట్ అద్దంలో చూసుకోపో, మంచి లేకపోతే పోతుంది. నీకు నచ్చితే మరి అద్దం వేసుకురావాలా? పెద్ద తీసుకొస్తా. 5, 6, 7 అదే ఏంది. ఈమె దగ్గర నేను ఒకటి నేర్చుకున్నారా భయ్. ఏంటది? మీకు ఒక బస్ యాప్ ఉంది. ఇదో ఇదే చూస్తున్నా. ఇదే కదా జ్యోతి. 5, 6, 7 అయితే మన ఊరు పేరా? రూట్ నెంబర్ ద్వారా శోధన తెలుగులో పెట్టుకునే జ్యోతి. అరే ఇది ఎట్లా జ్యోతి, ఎట్లా వస్తుంది? బండారు సంపర్ అదమే క్లిక్ చేయి. బస్ ఏదో తెలిసిపోతా అనమాట. ఏది బరి కిందిగో అది లెఫ్ట్ అయిపోయింది బస్ స్టాప్ నందాగో. అంటే ఇప్పుడు అడిమస్ దగ్గర. ఓ మై గాడ్, ఇప్పుడు జంక్షన్ దగ్గర ఉంది. అంటే గిడికెళ్ళి కోసం అడిమస్ ఇది లాస్ట్ స్టాప్ బండారు సంపల్లి. ఎవరు చెప్పింది నీకు ఇది? గ్రేట్ జ్యోతి, నీకు తెలివి ఉందంటే. అంటే బస్ ఎప్పుడు వస్తుందో తెలియకుండా డైరెక్ట్ పోయి మంచిగా బస్ స్టాప్ కూర్చోవచ్చు. సో ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే ఈ బస్సు విలువ ఎందుకంటే ఇప్పుడు స్వప్న వాళ్ళ చెల్లెకు కొడుకు పుట్టింది కదా, పోయి చూసిరానికి పోతుంది. సో ఆధార్ కార్డు పెట్టుకున్నావా? ఓకే రైట్. స్వప్న పోయేస్తుంది, మనందరం పిల్లలు కూడా ఒకటే పోయేస్తుంది. ఓకే డన్. ఎవరు చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోవాలన్నమాట, అంతేనా? ఇది మూమెంట్ అయితే లేదు జ్యోతి. ఎట్లుంది అట్లా ఉంది. అది మెల్లగా అప్డేట్ ఇస్తుంది, సాటిలైట్ నుంచి పని చేస్తుంది కదా. రిఫ్రెష్ కొట్టాలి. జ్యోతి ఇప్పుడు నీకు అర్థం కావాలా? నేను తీసుకొస్తావు. సెట్ అయిందా జ్యోతి? అది గట్టి గుంజు, లెఫ్ట్ సైడ్ కూడా గట్టి గుంజు. రాదా? మళ్ళీ ఫస్ట్ నుంచి మరి బాగాలేదు అది. అగో ఎట్లా కనబడుతుంది అది. రే క్రియాన్స్ అని బట్టలు వేయలేదు, ఎట్లున్నాడు చూడాడు. ఏమైందిరా? నువ్వు జాగ్రత్త సరేనా? ఫోన్ తీసుకో. ఏ ఫోన్ తీసుకోదు? జాగ్రత్త. ఫోన్ పోతుంది అన్న బాధ ఉంది, కానీ నువ్వు ఎట్లా పోయి నువ్వు ఎట్లా వస్తావు అన్న బాధ లేదు. నువ్వు ఎట్లా పోతావు? నువ్వు పోతూ వస్తావు ఇక్కడ బస్ ఎక్కి ఆడ దిగుతా, ఆడికెళ్ళి అటు పోతా. ఎట్లయినా పోతావు, కానీ ఫోన్ పోతున్నది ఇంటికి రాదు అంతేగా. మనిషి నీకు తెలుసు, అడ్రస్ తెలుసు, అన్ని తెలుసు, ఎట్లా చేసి ఇంటికి వస్తావు. కానీ ఫోన్ మళ్ళీ తనంతలో తను రాలేదు కదా. ఫోన్ కి ఇచ్చిన విలువని భార్యకి ఇవ్వలేకపోతుంది చూడు. ఇది అరే పోయిరా సప్న, చూసినావా? పోరా సప్న అంట. అంతే సింప్లీ. పోయి జాగ్రత్త రా సరేనా? ఫోన్ కూడా జాగ్రత్త తీసుకురా. బస్సులో వండుకున్నావు అనుకో, ఫోన్ ఎత్తుకోతారు మళ్ళీ. నేను ఒకదాని మొత్తం వండుకొని నాకు భయం అవుతుంది. మరి నాకు తొవ్వ మిస్ అయిందంటే బస్ ఆర్టీసీ బస్ ఎడిపోతుందా? ఆర్టీసీ బస్సు గవర్నమెంట్ బస్సు. ఇప్పుడు రూట్ కూడా ఉంది ఇప్పుడు ఉంది, అప్పుడు తెలియదు కాబట్టి డైరెక్ట్ ఫోన్ చేసినట్టుంది. సో మాకు సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు బస్సు. వాడు దూరినప్పుడు సరే బాయ్, జాగ్రత్త. సరే నేను వాడు చెప్తుంది. అరే అద్దం తీసుకోరా క్రియాన్స్, అద్దం తీసుకురా. పో ఆ పిండి తీసుకెళ్ళి లోపలికి పో. అట్లకే నువ్వు అద్దం తీసుకొని రా. పో అద్దం తీసుకొని నడు. ఏమైందిరా? ఓకే డన్. సరే ఫరార్. ఆడు మర్చిపోతారు ఇక. ఇప్పుడు ముంగటికెళ్ళి పోతున్నా. ఏమైందిరా? దొరికిందా? తీసుకురా. హాయ్ రా బెటాస్. హాయ్. ఎక్కడ వెళ్ళారా పొద్దు నుంచి? ఈ పొద్దుల బైక్ ఆడు పోయారు. ఏం చేస్తుర్రా బైక్ ఆడ? పబ్జి ఆడుతురు. బైక్ రోడ్ కవతల సైడ్ ఒకళ్ళు ఇతల సైడ్ వీళ్ళిద్దరు. నేను పోతుంటే కూడా చూడదు తెలుసా, పిలిస్తే కూడా బాబాయ్ అంటారు. అంటే అంత మునిపేరు పబ్జీలా. ఫ్రీ ఫైర్ ఆరా ఏదో ఒకటి ఫోన్లలోనే. అలా అత్తమ్మ ఇట్లా వాళ్ళందరూ అక్క ఇట్లా అందరూ గడి కలుస్తారు. ఫోన్లు ఖాళీగా ఉంటాయి కదా, ఫోన్లు ఖాళీగా ఉంటాయి కదా. వీళ్ళు చెట్టు కింద కూర్చొని వీళ్ళ పని వీళ్ళ కలిగారు అనమాట. అరే అయిపోయిందా రా? ఇంకో చేతి ఉందా?
అయిపోయింది ఇదిగో. ఏదో ఇది నైట్ వేసుకున్నావు కదా? నైట్ కాదు, పొద్దున్నే వేసుకున్నా. పొద్దున్నే వేసుకున్నావా? ఇది పల్చ ఉంది. ఈ గ్యాప్ ఫిల్ చేస్తావా? ఇచ్చాడు అడికే లాస్టా? ఓకే డన్. గిట్లా తెల్లగా ఉంటే మంచిగా కనబడతారు రా. మేము వేసుకుంటే అది బస్సు కనబడుతుంది సార్. అరే జెండుమా పెట్టుకో, జెండుమా సెట్ అవుతుంది. పెట్టుకున్నావా? అయితే బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయినాక మంచిగా కనబడుతుంది. నాకు కూడా మీరు ఉద్దేశింది. నీకు నచ్చదు కానీ అందరూ కాదరే. ఎప్పుడు మేము ఎప్పుడు పెట్టుకున్నా లేడీసే పెట్టుకుంటారు మమ్మల్ని అయితే చేస్తాడు. అన్నాడా? అన్నాడు ఏం వేయాలి అంటే ఏం చెప్పలేడు. హాఫ్ మూన్ వేసిన పాకిస్తాన్ వాళ్ళ జెండా అని చెప్పి మళ్ళీ ఫుల్ మూన్ వేయించుకోండి. మరి ఎప్పుడైనా నిన్నే వేయించుకోవాలి. నేను ఇది వెయ్యను అని చెప్పిన. ఎయ్యో అని చెప్పి మళ్ళీ తెప్పించుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆ పేరు చెప్తాను. ఏం కాదు, మంచిగా వండుతుంది. దావత్ అయింది కదా, దావత్ లో 2-3 రోజుల నుంచి చికెన్ మటన్ బాగా అయింది కదా. హీట్ ఉంటది కదా. అది దాని ఏమంటారు శిక్ష, చెట్టు మీదకి పెట్టుకుంటే హీట్ పోతుంది. గీదాక ఏం పోతుంది అన్న అంటే ఇది కాదా? కోన్ మీదకి, అది కోన్ మీదకి ఏమి ఉండదు. చెట్టు మీద పెట్టుకుంటే హీట్ పోతుంది. శిరీష పప్పు పెట్టినావా? అది విజిల్ వస్తున్నాయి. జ్యోతి పోయిందా పెళ్ళికి? వాడు అలిగిండు వాళ్ళ అమ్మ పోయినందుకు. జ్యోతి ఇన్నోంది. జ్యోతి పోమా? రెడీ జ్యోతి వెళ్దామా? మంచిగా రెడీ అయింది కోతిలెక్క. అన్న వస్తా ఇడిగిరా గట్ల పోయిద్దాం ములుక్కి. జ్యోతి ఎందుకు జ్యోతి? పెళ్ళి ఎవరిది? కోడలు పెళ్ళంట. మీ వీళ్ళందరూ బిడ్డలు అవుతారు జ్యోతి, మాకు కోడలు అవుతారు. జ్యోతి నీకు లూజ్ ఉంచాలి. అమ్మదా? అది మ్యాటర్. లూజ్ ఉంది అమ్మది కాదు. అబ్బా జ్యోతి పక్క అయిందంటే వాళ్ళు నమ్ముతారా? అందరు నవ్వుతురు. సో సిద్దిపేట నుంచి ఒక అక్క వచ్చింది. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే వచ్చిపోయింది. యాక్చువల్లీ వీడియో తీయాల్సి ఉండే కానీ రాగానే అడిగితే ఏమనుకుంటారు, మళ్ళీ వీడియో కోసం వచ్చి రాని అనుకుంటారా అని అడగలేకపోయినాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సిద్దిపేట నుంచి ఇక్కడ వరకు వచ్చి చూసి వెళ్ళింది. చాలా థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు కొంత వేల మంది మాకు మీ అభిమానాన్ని పొందినందుకు నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ ప్రిపరేషన్ చేస్తా ఉన్నది. ఆడ రైస్ పెట్టారు. ఇంత గట్టి చేసిన శిరీష ఇంకా పోయలే. అది ములక్కాలు లేవా? మొన్న అడిగిన ములక్కాలు స్టార్ట్ చేస్తా అన్నారు. ములక్కాలు మర్చిపోయారు. యాక్చువల్లీ మార్కెట్ పోలే కదా. ఇప్పుడు తాలింపేనా? ఆల్రెడీ వాటర్ పోసినావు కదా. అంటే చింతపులుపు కదా. ప్రతిసారి అంటే ఎవరు పప్పు చేసినా చింతపులు కంపల్సరీ పోస్తారా? ఒకవేళ పోయకపోతే దగ్గరికి అవుతుంది, గట్టిగా అవుతుంది. దగ్గరికి అవుతుంది. ఒకసారి వదిలే చేసింది. ఎందుకంటే చింతపులుపు అనేది విడగొడుతుంది. దేన్నైనా కానీ పులుపు కదా విడగొడుతుంది. అట్లా లూజ్ ఉంటుంది. నువ్వు పప్పు టేస్ట్ అదే పులుపు వెళ్తే టేస్ట్ మంచిగా ఉంటుంది కదా. అట్లా లేదంటే దగ్గరికి అయిపోతుంది, గట్టిగా అవుతా ఉంటుంది. వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఆల్రెడీ గ్రేట్ చూడు సతాయిస్తుడు. చలో పోమా అనడం కానీ నువ్వు వెళ్తే ఇంటికి వెళ్తావు. అబ్బా నా మీద జ్యోతి మంచి అంత్యాక్షరం ఆడదామని చెప్పిన. కూసురుకోసేపు కూసురు ఈమె రాలని చెప్పేసి వడ్డ వేయరు. సింగర్ ఉండాలి కదా. నిజం చెప్పు. ఆ పెద్ద సింగర్ కి ఇంకొచ్చు తోడు ఆడాలని చెప్పేసి నీకోసం ఆడినాము. నువ్వు రాలేదు ఇంత చెప్పు. సరే నువ్వు కానీ అప్పట్లో మేము ఉంటుంటాం, లేకపోతే పోయేసి వస్తాం. సరేనా? బాయ్. టైం వచ్చేసి 1:20 కావస్తుంది. ఇక మధ్యాహ్న భోజన పథకం కింద ఈ రోజు అయితే భోజనం చేసేసేయాలి. ఇక తమ్ముడు అండ్ చెల్లె ఇద్దరు కలిసి పెళ్లి వేయరు. వీళ్ళేమో మంచిగా వేసుకున్నా పప్పు తినేస్తా ఉన్నారు. అయిపోయిందారా మొత్తం? తినరా మీరు కూడా? నాకేరా మంచిగా టేస్ట్? ఇంకా కాలుతుందా? ఎంతసేపు కాలుతుంది? చాలా గద్దింటే ఎంత దొడ్డుగా అవుతూ. చెయ్యి కడుకొచ్చుకోరు మమ్మీలు, చేతులు కడుకొచ్చుకోరు. మమ్మీలో చేతులు కడుకొచ్చుకోరు. అది ఎందుకు నేను అట్లా చేస్తావు? తినమంటే తినే కాడికి వచ్చేసరికి క్రియాన్స్ ఇద్దుడు. అరే మమ్మీ ఎటు పోయిందిరా? బయటికి ఏడు పోయింది మమ్మీ? ఏడు పోయింది? నువ్వు ఇంట్లోకి రాగానే ఆమె గైబాయి పోయింది తెలుసా? పోయి మమ్మీ పోయి ఎటు పోయిందిరా? కార్లో పోలే, బస్లో పోయింది. బస్ బుయ్యి పోలేరా? బస్ లో పోయింది మీ మమ్మీ. కార్లో పోలే, బస్ లో పోయింది. చేయి కడుకున్నావు అమ్మా? వెరీ గుడ్ గర్ల్ అమ్మ. నీ మైదాకు మంచిగా వండింది. నువ్వు కడుకున్నావు అలీష్? వెరీ గుడ్ బాయ్. చలో ఏరైగా అందరం కలిసి తినేసి చేస్తే మంచిగా ఉందా? టేస్ట్ ఎట్లుంది మమ్మీ? బాగుందా? మాట్లాడవా? మౌనవ్రతమా? వావ్ వాహ్ వాహ్ వాట్ నైస్. కోడలు వేసిన
మైదాకైతే మంచిగా వచ్చింది. ఎప్పుడూ పెట్టుకోవాలి అసలు, చాలా రోజులు అవుతుంది, దాదాపు ఒక 10-15 ఏళ్ళు అవుతుంది అనుకుంటా నేను పెట్టుకొని. నాకు ఎందుకో నచ్చుండదు, నచ్చని అనిపిది. ఎవరే క్రియాంచా? అయ్యి క్రియాంచి హాయ్ నాని. ఏడికి నాని? ఏమొద్దు నాని, ఏమొద్దు నాని ప్లీజ్. లేదు ఏం లేదు నాని. ఏమైంది మామయ్య? బాయ్. అమ్మ చూసి ఆ ఏడుస్తా ఉన్నాడు. వాటర్ వృధా అయిపోతున్నాయి. యుద్ధానికి సిద్ధమైన వీరుడా. అరే గిదోలు పెట్టి రే చెట్టు ఎందుకే ఎడ తెచ్చినావు? ఎందుకు ఇంటికాడ లేదా ఇప్పుడు అది? వావ్ ఎంత నీట్గా అయిపోయింది ఇది. ఇప్పుడు ఊడ్చిన తర్వాత చాలా అంటే చాలా నీట్గా అయిపోయింది. సో గెట్ రెడీ టు ఈట్, గెట్ రెడీ టు మూవ్, గెట్ రెడీ టు గో. యుద్ధానికి సిద్ధమయ్యరా? చలో, ఎవ్రీథింగ్ ఈజ్ డన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఈ చిన్న పిల్లలకి చాలా రోజులు అవుతుంది కదా మీకు చూపించాక. ఇప్పుడే చూద్దాం. లేనా లే బెట, లేరా లేరా లేవు, తోవలం అనుకోతాడు. లేవు. హాయ్ బాగున్నావా? బాగున్నావా? హాయ్ హాయ్ హలో హాయ్. సెల్ఫీ దిగు, ఫోటో దిగు, ఫోటో ఖీంచిన, ఫోటో రా, ఫోటో రై లేవురా లేవు. యాక్చువల్లీ మనం తీసుకొచ్చినప్పుడు ఇవి ఎట్లున్నాయంటే, ఇగో ఈ కొమ్ములు ఉన్నాయి చూసినా, కొమ్ములు వస్తున్నాయా? ఇగో ఈ కొమ్ములు అనేది రాకుండే అప్పుడు. ఇప్పుడు మనం వీడికి వచ్చిన తర్వాత కొమ్ములు అనేవి వస్తున్నాయి, దీనికి రావు. ఇది ఆడపిల్ల, మనల్ని మోసం చేసి నన్ను అందరూ మోసం చేసేటోళ్ళు. ఇగో ఇదానికి కొమ్ములు వస్తున్నాయి. ఇగో ఇది కూడా ఆడపిల్ల, ఇది ఒకటి ఈ 2 ఆడపిల్లలు. ఇంకోటి ఒక బుజ్జు, ఇది కూడా ఆడపిల్ల. ఎయ్ ఎన్ని ఇరుస్తుందంటే నా సామిరంగా. యుద్ధానికి సిద్ధమైన వీరులార లేవండి పోండి. చిన్నపిల్లలు, వేర్ ఆర్ యూ చిన్నపిల్లల్స్? ఆగో అది పిల్లనే బయట పోతున్నాయి. హాయ్ చిన్నపిల్లలు. ఇదేంది మొత్తం ఈ కలర్ అంటే దీనికి? ఆగు జరసేపు ఆగు. అరే పాలిచ్చిపో బా మీ పిల్లలకి. పాలిచ్చిపో. ఇట్నాడు ఏంటి అవి? అర్థం కాలే. లోవానా తింటాయా? ఏడా మేకకు పెట్టానా? తినబ్బా, తిను గట్టి తిను. ఏంటి ఇది తింటలే? మాక ఒక్కటే తింటుంది ఇది. విట్టాను బయటకు కొని ఇది చర్చపాగు ఒక్కటే తింటుంది. మేక ఒక్కటే తింటుంది. ఈ మేకకు పెడదాం. జర సైడ్ అబ్బా నెమలి పిల్ల, జర సైడ్. చలో మేక కమాన్ బేడా కమాన్ తిను. జై ఇది ఇట్లా తినడంలో నాకు ఇది చాలా ఇష్టం. ఎందుకంటే కొన్ని తినడానికి బద్ధకం వస్తువులు అవుతుంటాయి, ఇది మాత్రం తినడానికి మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది, చాలా ఫాస్ట్ ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. హలో వావ్ క్యూట్ బాబు బాగుండు బాబు. నానిగాడు ఇంటికాడు ఉంది, నేను బయట ఉన్నా, షెడ్ కాడికి వచ్చినా నేను. లే బుడ్డోడు కూడా ఇంటికానే ఉండు. మంచిగా పోయినావా నువ్వు? ఎప్పుడు పోయినావు? బాబు బాగుండని చెప్పు. అవునవును, మరి చిన్నగా పుట్టిండన్నారు, మంచిగా ఉండు. మరి చిన్నగా ఉండని చెప్పారు. అదే బాగుండు, చాలా బాగుండు. పండుకొని పడుకొని కింద పడేస్తున్నాయి. ఓకే రైట్, ఓకే. చలో స్వప్న పోయింది, అలా చెల్లె కొడుకుని కూడా చూసేసింది, ఆమె రిటర్న్ అవుతుండొచ్చు. యుద్ధానికి సిద్ధమైన వీరులు ఏమన్నా చేస్తున్నాయా? సిద్ధం. చిన్న మేక పిల్ల చూడు, జస్ట్ 5 days అవుతుంది అనుకుంటా ఈరోజు పుట్టి. ఎంత బాగుంది చూడేది, ఇది జస్ట్ 5 days. స్మూత్గా ఉంటాయి. ఈ చిన్నపిల్లలు ముట్టుకుంటే మంచిగా స్మూత్ అనిపిస్తాయి, అవే గొర్రె పిల్లలు ముట్టుకుంటే స్మూత్ అనిపించేది. అవి వీటికి మొత్తం మొత్తం ఉబ్బు ఉంటుంది. ఇది చూడు ఎంత నీట్గా తింటుంది చూడేది. అవి తింటున్నాయి ఆడ? మేక ఒకటే తింటుందా?
అయ్యో వెరీ గుడ్ మేక, ఇది చాలా అంటే చాలా వెరీ గుడ్. దీన్ని నిండా వేసినాం, ఆల్మోస్ట్ ఒక్కటే కంప్లీట్ చేసేసింది. ఎంత మంచిది అంటే ఈ మేక అంత మంచిది అన్నట్టుగా. ఇంకేమి తింటలేదు, ఒక్కటి మాత్రమే తిన్నది. చాలా శుభ్రంగా తిన్నది. తినడంలో ఫస్ట్ ఇది ఇట్లా ఉండాలి తినడంలో, ఎందుకంటే జీవాలు అన్నప్పుడే తినాలి, పిల్లలు పెట్టాలి, దాని తర్వాత పాలు ఇవ్వాలి. ఇక తిననప్పుడు ఇక జీవం ఎందుకు అవుతుంది? అది ఇంకోటి ఉన్నది మాది అట్లనే చేస్తుంది. దాన్ని తీసి సపరేట్ పక్కకు పెట్టినాం. ఇది తింటుంది కాబట్టి ఒక బేషన్ దీనికి పెట్టినాం, ఇంకో బేషన్ పక్కకు పెట్టినాం. ఇక మిగతా అన్ని బయట వెయిట్ చేస్తున్నాయి, అన్ని వెళ్ళనీకి అన్నీ రెడీ ఉన్నాయి బయటికి వెళ్ళడానికి. ఇది ఒక్కటి తినేస్తే మోకాల మీద నిలబడి ఎట్లా తింటారు చూడు. ఇది సూపర్ వస్తా సూపర్ అబ్బాయి. ఇటువంటిది 3 పిల్లలు పెట్టినా కూడా 3 పిల్లల్ని సాకగలుగుతుంది. అదే ఇంతకు ముందుకు పెట్టింది 2 పిల్లలకి చాలా ఇబ్బంది అయింది. ఇది జబర్దస్త్ ఉంది, సూపర్. ఇట్లా ఉండాలి. పాలు కూడా మంచిగా వస్తాయి, పిల్లలు కూడా మంచిగా గట్టిగా అవుతాయి. బాయ్ లిషు, బాయ్ 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 బాయ్. కార్ ఎడ పెట్టినావు? సరే బాయ్. అక్కిదిరా బాయ్. చందు పొద్దున కలుద్దాం సరేనా? బాయ్ బాయ్ బాయ్. జాగ్రత్త, నైట్ కంపల్సరీ వేసుకోరు, మళ్ళీ నీరు వచ్చిన పడుకోరు అట్నే. బాయ్ అమ్మా, బాయ్ బాయ్. జ్యోతి కూడా పోతుంది. చెప్పినా జ్యోతి నువ్వు పోతున్నా అని, అలా చెప్పినావా? వాళ్ళే ఉంటలేరు, వాళ్ళు కూడా పోతారు. సరే పద. పోయారు ఇప్పుడే. అమ్మ నిజంగా బండ్ల మీద ఇంత దూరం రావడం అంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. మనం జస్ట్ ఈ నుంచి ఎంత మనకు 40 కిలోమీటర్లు పోతేనే బండి మీద ఒక్కోసారి దమ్ అవుతుంది, వాన పడుతుంది, ఎండ కొడుతుంది, గాలి వస్తుంది, అమ్మో ఇబ్బంది అనిపిస్తుంది. వీళ్ళు సిద్దిపేట నుంచి కరీంనగర్ నుంచి ఈ రోజు ఎంత ముగ్గురు వచ్చారు సబ్స్క్రైబర్లు. ముగ్గురు కూడా బల మీద వచ్చారు. ఓ మై గాడ్, నిజంగా అసలు ఏ నుంచి ఈ నుంచా ఎక్కువ వస్తుంది జ్యోతి. ఇక్కడ రాగానే ములుగుని చూసి మన ఇల్లు గుర్తొస్తుందని చెప్పి చాలా మందికి ఏంటంటే ములుగు కానీ షామర్పేట ఈ సరౌండింగ్ లో వచ్చారు అనుకో, అరే దగ్గరనే కదా చూసిపోదాం. మనం ఒకసారి గుర్తుందా కొండగట్టు పోయినప్పుడు మైవిలో షో పోదాం అనుకున్నాం, వాళ్ళ ఇంటికి పోదాం అనుకున్నాం, లంబడిపల్లి పోదాం అనుకున్నాం. అట్లా ఎవరికైనా నియర్ బై వస్తే కంపల్సరీ వాళ్ళు అనుకుంటారు ఇంత దూరం వచ్చినాక. చాలా థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే మీరు అంత దూరం నుంచి మళ్ళీ బైక్ పైన జర్నీ చేసి మమ్మల్ని చూడడం కోసం. ఒక పొద్దున వచ్చిన అక్క అయితే ఇక నాకోసమే వచ్చిందంట. నువ్వు ఇక్కడ లేకపోతే అడిగి పోతుండే. ఇంకా అనంతరంలో లేదు కదా, ఇక్కడనే ఉంది కదా అని చెప్పేసి మళ్ళా ఇక్కడికి వచ్చారంట. చాలా థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికి, ఎందుకంటే మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇట్లా ఇంత మంది అంటే ఒకే రోజు ఇంతమంది రావడము అంటే వచ్చిరు. ఒక్కసారి చాలా మంది ఫ్యామిలీ తోటి వచ్చిరు, కానీ వీళ్ళు ఎవ్వరు సపరేట్ చాలా మంది అయితే 3-4 అట్లా వస్తున్నాం. బండి మీద 2 పోతున్నాం, హాయ్ చెప్పుకుంటూ అదే వాళ్ళు కూడా వచ్చిపోయారు ఇందాక. చాలా 3-4 వచ్చి ఈ రోజే 4 వచ్చారు ఆల్మోస్ట్. చాలా థ్యాంక్ యూ అక్క, ఇంత దూరం మా కోసం వస్తున్నందుకు. మరి బండ్ల మీద ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, పిల్లలు వెళ్ళిపోయారు, ఈ ఇల్లు ఇప్పుడు జ్యోతి పోతుంది. ఓ మై గాడ్, ఇల్లు మళ్ళీ శబ్దంగా అవుతుంది. అమ్మా ఉండలేము వాళ్ళు పడుకోరు. ఇంట్లో పని చేసుకోవాలి, ఇంకొంతసేపు అయితే అక్క కూడా వస్తుంది. అవును వెళ్ళిందట. లైఫ్ స్టార్ట్ చేయాలి. ఎన్ని రోజులు మా జ్యోతి ఉండండి, ఈ రోజు పోతుందంట. జ్యోతి కూడా పోతుంది కాదు, పోతుంది. ఇంత ముందు అందరు అక్క పిల్లలు ఉండే కదా, వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు, అమ్మరే అందరు వెళ్ళిపోయారు సడన్ గా. మొన్నటి వరకు మళ్ళీ ఫంక్షన్ ఉండే కదా, పిల్లలు వాళ్ళందరూ ఉండే, అంతా సందడి ఉండే. ఇప్పుడు సడన్ గా పిల్లలు పోయారు, వచ్చిన సబ్స్క్రైబర్లు పోయారు, ఈ పిల్లలు అక్క పిల్లలు పోయారు, ఇప్పుడు జోజు పోతుంది. ఇంకా అమ్మో క్రియాన్స్ నాని లేచేదాకా కొంచెం ఇల్లు సైలెంట్ గా ఉంటది. వాళ్ళు వేసే మళ్ళీ మన ఇల్లు ఎట్లుంటదో అట్లనే ఉంటది. వాళ్ళు కొంచెం డైలీ లైఫ్ వచ్చేస్తాం మళ్ళీ. అయితే ఈ రోజు సాయంత్రం జ్యోతి కూడా వాళ్ళ ఇంటికి పోతుంది. బాయ్ బాయ్ బాయ్.